స్టార్ అంటే రెబలేరా. అసలు ఇండియన్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా ఇది. నాకు ఓన్లీ నచ్చని ఏంటంటే నేను ఎప్పుడు కార్లో వచ్చి కూర్చో ఉంటాను, ఈయనేమో లేట్గా వస్తాడు. తినడం మానే ఫస్ట్. ఆఫీస్ ఎట్లా మరి అన్నాడు అనమాట. తొక్కలో ఎప్పుడు ఉండే ఆఫీస్ నువ్వు బుక్ చేయి, లీవ్ పెడతాలే అని చెప్పా. నాగి ఇస్ ఎ విజనరీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు లేట్, నేను ఎప్పుడు కార్లో వచ్చి కూర్చో ఉంటాను, ఈయనేమో లేట్గా వస్తాడు. ఏం లేదు నాన్న, నీ గురించి పొగుడుతున్నా. హలో. ఎవరికి హలో? నేను ఎప్పుడు వచ్చి కూర్చునేస్తా కార్లో ఫస్ట్. ఇంతకు ముందు చూసారు కదా, ఆయన ఎప్పుడు లేట్ వస్తాడు. ఇంకా పనులు చెప్తా ఉంటే లేట్ అవుతుంది. నా స్పెక్స్, నాకు ఒక స్పెక్స్ ఇవ్వచ్చు కదా. ఎప్పుడు మర్చిపోతావా? సో టుడే ఏంటి చెప్పు? తింటున్నా నేను. తినడం మానే ఫస్ట్. నా బ్లాగ్ అప్పుడు తినొద్దు నువ్వు. నేను తినేటప్పుడు నువ్వు బ్లాగ్ చేయాలి. అయిందా సార్ తినడం? ఇంకా రేపటికి ఫినిష్ చేస్తావా? ఎంత బుద్ధిగా ఇంట్లో నేను తినేసి వచ్చాను తెలుసా. ఓట్స్ చేశాను పొద్దున, మంచిగా తినేసి వచ్చిన. నిన్న వచ్చేసి నేను కార్లో తింటాలే అని చెప్పి హడావిడికి ఇప్పుడు తింటున్నాడు. చూసారు ఎవరు లేటో అర్థమైందా మీకు? నువ్వే లేట్ అని చెప్పడానికి. తిను ముందు. అదేదో నములుతా ఉంటే రావులు అట్లా నములుతున్నావు గంట నుంచి. ఈరోజు కయ్యేలా లేదండి ఇది. ఏంది మొత్తం క్లిప్ పెడదాం అనుకుంటున్నాను. తలకాయ. సరే గాని టుడేస్ కల్కి డే. సో ఏమైంది తెలుసా, యాక్చువల్ గా టికెట్స్ ఓపెన్ అయినప్పుడు 1 hour కంతా చూసాడు, ఆల్మోస్ట్ అప్పుడే చూసాడు. కానీ మొత్తం బుక్ అయిపోయింది. ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ బుక్డ్. అది కాకుండా థర్స్డే, వెన్స్డే కూడా ఈవినింగ్స్ బుక్డ్ అనమాట. మార్నింగ్ ఒక్కటే ఉండింది ఖాళీ. సరే ఇంక అడిగాడు అనమాట, మార్నింగ్ ఒకటే ఉందానా అంటే సరే బుక్ చేయని చెప్పాను థర్స్డే. ఏమంటే ఆఫీస్ ఎట్లా మరి అన్నాడు అనమాట. తొక్కలో ఎప్పుడు ఉండే ఆఫీస్ నువ్వు బుక్ చేయి, లీవ్ పెడతాలే అని చెప్పా. అట్లుంటది మనతో. ఇప్పుడు పెడతానే అని మంచిగా ఇదిగా అంటారు. లీవ్ తీసుకున్నావు అని అనుకుంటా ఉంది ఆల్మోస్ట్ 1 week నుంచి. ఈ వీక్ యాక్చువల్ గా లీవ్ తీసుకుందాం అనుకున్నా, కానీ నేను లీవ్ తీసుకుంటే ఏం చేస్తాను నార్మల్ గా అంటే మంచిగా పడుకుంటాను అనమాట. ఫుల్ రిలాక్స్ అవుతాను లీవ్ రోజు. కానీ ఇంకా సాయి వచ్చేసి ఇంకెప్పుడు లేదు, వెన్స్డే ఆర్ థర్స్డే మార్నింగే ఉంది, ఎట్లా మరి అన్నాడు. లీవ్ పెట్టి సినిమాకి పోదాం ఈసారి అని. సో ఇదే మా ఫస్ట్ మూవీ రివ్యూ లాంటి వీడియో అనమాట. సో లెట్స్ గో. మీరందరూ సినిమా చూసేసారా? ఎలా నచ్చింది ఏంటి అన్ని కామెంట్స్ లో చెప్పండి. మా రివ్యూ అయితే లాస్ట్ లో ఇచ్చేస్తాం, అంతే కదా. ఈ వీడియో పెట్టడానికి సినిమా బస్సు ఉంటుందా లేదో కూడా తెలియదు. రేపే వస్తుంది వీడియో అయితే. అవును. ఓకే. ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు? వెరీ ఎక్సైటెడ్. నేను సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. నాకు కొంచెం పోస్ట్ అపోకలిప్టిక్ మూవీస్ అంటే బాగా ఇష్టం, అపోకలిప్టిక్ మూవీస్ అంటే బాగా ఇష్టం, మిథాలజీ అంటే ఇష్టం, సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. మా మిథాలజీ అంటే చాలా ఇష్టం సాయికి అసలు. సో అన్ని కలగలిపిన సినిమా కాబట్టి ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ నాగి. సో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని మంచిగా చూస్తామనిపించింది నాకైతే. సో ఐఎమ్ సో హ్యాపీ. సర్లే ఇంకా సినిమా చూసేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. బుజ్జి సాంగ్ పెట్టు, బుజ్జి సాంగ్ వింటూ వెళ్దాం.
కానీ ఇండియాలో చూస్తే అది ఇంకా వేరే లెవెల్ ఉంటదేమో కదా, అందరు అరుచుకుంటూ చేసుకుంటూ. అంటే ఇండియాలో నీకు డిఫరెంట్ ఇది ఉంటుంది, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పోవాలి. బికాస్ ఫస్ట్ డే యూ కెనాట్ యాక్చువల్లీ సీ ద మూవీ. ఐ నో, బట్ ఫస్ట్ డే నేను చాలా రోజులు అయింది అలాంటిది, 5 years అయిపోతుంది ఇండియాకి వచ్చి. ఫస్ట్ డే మూవీస్ చూసి అలాంటి ఎన్వైరన్మెంట్ లో చూసి చాలా ఇయర్స్ అవుతుంది. సో ఓకేలే. పర్లేదు. ఎప్పుడు కెమెరా పెట్టినా ఆలోచిస్తావరా? స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టార్. సో సినిమా అయితే సూపర్ 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 ఉండే, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు అన్నిటికన్నా ప్రభాస్ పార్ట్స్ బాగా నచ్చినాయి. ప్రభాస్ డైలాగ్ డెలివరీస్ గానీ, అంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. క్యారెక్టర్ చాలా బాగా సూట్ అయింది ప్రభాస్ కి. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ పండగే పండగ. స్టోరీ చాలా బాగుంది అసలు, పిల్లలు అంతా కూడా చూసి తెలుసుకోవాల్సిన మైథాలజీ కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నాగి ఇస్ ఎ విజనరీ. సో చాలా బాగుంది. లైక్ టేక్ ఎ బో మంచిగా అందరూ సినిమా థియేటర్లకు వెళ్ళి చూడండి. నెక్స్ట్ పార్ట్ కి మనకు డబ్బులు కావాలి. సో మనం కొంచెం డబ్బులు ఇస్తే నెక్స్ట్ పార్ట్ ఇంకా బాగా వస్తుంది అనుకుంటా. వెళ్ళి కొంచెం బడ్జెట్ ఇస్తే నెక్స్ట్ సినిమాని చించుతారు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి మస్ట్ వాచ్ ఇది. సో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ బీజిఎమ్స్ సాంగ్స్ కూడా బాగానే ఉండింది, కానీ నాకు కొన్ని బీజిఎమ్స్ గుర్తుండిపోతాయి ఇంటికి వచ్చిన తర్వాత. అలాంటి బీజిఎం గా అనిపించలేదు నాకు. కొన్ని కొన్ని ఓకే గుర్తున్నాయి, ఎందుకో అంత క్యాచీ అనిపించలేదు, బట్ ఇట్స్ గుడ్. కొన్ని బీజిఎమ్స్ థీమ్స్ రీయూజ్ చేసినట్టు అనిపించింది. బట్ దట్ మేక్ సెన్స్, థీమ్స్ ఆర్ రీయూజబుల్. నాకు బిగ్గెస్ట్ గ్రైప్ వచ్చి డైలాగ్సే. కొంతమంది డైలాగ్స్ చాలా బాగున్నాయి, కొంతమంది డైలాగ్స్ అంత కొంచెం బాగా రాసిండొచ్చు అనిపించింది. బట్ నాకైతే డైలాగ్స్ ఏం ప్రాబ్లమ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది. అండ్ క్యామియోస్ కూడా చాలా బాగుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొందరు వస్తారని కూడా. సో వాళ్ళంతా కూడా వచ్చేసరికి ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మేమిద్దరం యాక్చువల్లీ ఈయనైతే అస్సలు నిన్నటి నుంచి ఫోన్ అసలు ముట్టుకోలేదన్నమాట. 1 day లేట్ వెళ్తున్నాము, ఏమన్నా వచ్చేస్తాయని చెప్పి అసలు ఫోన్ చూడడమే మానేశాడు. నేనైతే చూస్తూ ఉన్నాను. నాకు యాక్చువల్లీ ఒక క్యామియో కనిపించేసింది అనమాట ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే. వెళ్ళి చూపిద్దాం అనుకొని మళ్ళీ వద్దులే, ఈయనన్నా కనీసం చూడకుండా ఉన్నాడు అనుకున్నా. సో ప్లీజ్ అలా కొంచెం ఒక 1 month 1 week కొన్ని రోజులు అలా పెట్టకండి ప్లీజ్. అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది కదా, మనుషులు వెళ్ళి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా కొంచెం. ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ కూడా ఉంది కొంచెము. సో సెకండ్ హాఫ్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ సీరియస్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట స్లోగా. బట్ ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ అంతా కూడా ఉంది. ప్రభాస్ స్లాంగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆల్ దట్ ఈస్ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ మూవీ రివ్యూ కైండ్ ఆఫ్ వ్లాగ్ కూడా అనుకుంటా. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నాగశ్విన్ దగ్గర నుంచి స్టోరీ టెల్లింగ్ ఎక్కువ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి జనరలీ మిగతా 2 సినిమాలు చూస్తే. దీంట్లో స్టోరీ టెల్లింగ్ ని, కమర్షియల్ ఎలిమెంట్స్ ని బాగా బ్యాలెన్స్ చేసిన అనిపించింది. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ స్టోరీ టెల్లింగ్. నేను కొంచెం స్లో పాయిజన్ కైండ్ ఆఫ్ స్టోరీస్ నాకు బాగా నచ్చుతాయి. సో నాగశ్విన్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ నాకు యాక్చువల్లీ ఫాస్ట్ గా ఉండాలన్న పాయింట్ కి రా. సో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మంచిగా ఉంది. నాకైతే మంచి పేస్ లోనే తీసుకెళ్ళాడు అనిపించింది అనమాట. మరీ ఎక్కువ క్యారెక్టర్స్ ఒకేసారి దించేసి నాకు అర్థం కాకుండా అలానూ లేదు, అండ్ మరీ స్లోగాను లేదు. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. అప్పుడప్పుడు కొన్ని మూవీస్లో క్యారెక్టర్స్ని ఫస్ట్ ఒక 15 నిమిషాల్లో ఇన్ని క్యారెక్టర్స్ని దింపేస్తారు. ఏం అర్థం కావట్లేదు, వీళ్ళందరూ ఎక్కడ గుర్తుంటారు నాకు అనుకునేదాన్ని. అట్లా ఏం లేదనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్. ప్రశాంతంగా కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా చాలా ఎసెన్షియల్ మన తెలుగు ఇండస్ట్రీకి, ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి చాలా ఎసెన్షియల్. అసలు ఇండియన్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా ఇది. అసలు
we haven't watched something like this before, so రిస్క్ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. సో అందరూ వెళ్ళి చూస్తే మంచిగా ఆ రిస్క్ పే ఆఫ్ అవుతుంది. టికెట్ ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇంకంతే, థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన మూవీ. అమితాబ్ బచ్చన్ గారు అయితే వేరే లెవెల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేశారు. హిస్ గ్రేస్ కానీ లైక్ ఎవ్రీథింగ్. ఈ ఏజ్ లో అంత యాక్షన్ చేయడం అనేది ఇట్స్ డెడికేషన్, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా బాగున్నాయి అమితాబ్ బచ్చన్ ఎపిసోడ్స్ అన్ని, చాలా బాగున్నాయి. అండ్ దెన్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా, ఆయన కనిపించకపోయినా కూడా, స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయినా అండ్ కమల్ హాసన్ ఫేస్ లో లేకపోయినా కూడా, కమల్ హాసన్ ఫేసే కదా, లైక్ ఇట్స్ జస్ట్ యాక్చువల్ కమల్ హాసన్ ఫేస్ కాకపోయినా కూడా, యాక్చువల్ కాదు కదా, బట్ స్టిల్ ఆ కైండ్ ఆఫ్ ఫేస్ లో కూడా దట్ ఎమోషన్స్ అవన్నీ చాలా బాగా అనిపించింది. ఎవ్రీబడి ఇన్ ద కాస్ట్ అండ్ క్రూ డిడ్ దర్ బెస్ట్ అబ్బా. అది మాత్రం దీపికా పడుకోన్ కూడా బాగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ మాత్రం అందరూ చింపేశారు, అందరూ బాగా చేశారు. లైక్ ఈవెన్ స్మాల్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాకు ఓన్లీ నచ్చంది ఏంటంటే రైడర్స్ బెటర్ పీపుల్ ప్లే చేసి ఉండొచ్చు అనిపించింది. మిగతా అన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చింది. ఇంకా మన బుజ్జి కూడా ఇట్ వాస్ సో కీర్తి సురేష్ వాయిస్ చాలా బాగా సెట్ అయింది. కీర్తి సురేష్ వాయిస్ చాలా బాగా సెట్ అయింది. వాయిస్ బుజ్జి వాజ్ బుజ్జి అంతే, బాగుంది. లైక్ డైలాగ్ బిట్వీన్ బుజ్జి అండ్ ప్రభాస్ చాలా బాగా సెట్ అయింది. అండ్ మీరు సిరీస్ కూడా చూడకపోతే చూడండి, దీంట్లో ప్రైమ్ లో వస్తుంది అనమాట, చిన్న ఎపిసోడ్స్ లాగా భైరవ అండ్ బుజ్జి అని చెప్పేసి. అది కూడా చాలా బాగా నచ్చింది మాకు. సో ఇఫ్ యూ హెవెంట్ వాచ్డ్ ఇట్ యెట్, అది కూడా చూడండి. అండ్ దట్స్ ఇట్. లంచ్ ఏంటి చేసేవాళ్ళు? అదే అందుకే నిన్ను అడుగుతున్నా. Definitely go and check it out. And ee video meeku nachithe, please don't forget to like, share and subscribe. And until next time, take care you all. Bye. Star and rebel ante star.